హింస పెట్టాను నేను. నువ్వు ఎక్కడ నాకు కనిపించావు, నువ్వు నేను ఎక్కడ తిట్టుకున్నావు, నువ్వు ఎక్కడ కొట్టుకున్నావు, అసలు నీ దగ్గరికి ఎప్పుడు వచ్చాను, నువ్వు ఎవడో నాకు తెలియదు, నీ పేరు నాకు తెలియదు, నువ్వు ఎవడివి? ఒక చిన్న మాట చెప్పచ్చా? ఒకవేళ ఈయన క్రీస్తులో ఉన్నట్టయితే, ఇతని ఎవరైనా హింస పెట్టినట్టయితే అది ఇతని హింస పెట్టలేదు, క్రీస్తుని హింస పెట్టినట్టే. ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు? క్రీస్తులో ఉన్న వాళ్ళని హింస పెడుతున్నాడు. అందుకని క్రీస్తు అంటున్నాడు, నన్నెందుకు హింస పెడతావు పౌలాను? ప్రభువా, నీవెవడు? నీ దగ్గరికి ఎప్పుడు వచ్చా? నా దగ్గరికి కాదు, నా వాడి దగ్గరికి వస్తే నా దగ్గరికి వచ్చినచ్చే. ఎందుకంటే లేఖనం అంటుంది, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, ఎందుకంటే నీ తరపున ఆయన శిక్షను తీసుకున్నాడు. ఇప్పుడు విశ్వాసులు అంటే ఎక్కడున్నారు? అర్థమైందా? నీ స్థానం ఎక్కడా? చర్చిలో కాదు. నీ స్థానం ఎక్కడ? సైదాపురం కాదు. నీ స్థానం ఎక్కడ? ఎర్రజంగం కాదు. నీ స్థానం ఎక్కడ? తిప్పారపాడు కాదు. నీ స్థానం ఎక్కడ? తిప్పిరెడ్డిపాలెం కాదు. నీ స్థానం ఎక్కడ? నాయుడుపాలెం కాదు. నీ స్థానం ఎక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు లోపల ఉన్నది. నా ఊరు, నా గ్రామం, నా మండలం, నా జిల్లా, నా దేశం, నా రాష్ట్రం కాదు. నా క్రీస్తు, నా వాక్యము, నా సూచన, నాకు ఇవ్వబడిన ఆత్మ, నేను కలిగిన విశ్వాసము, ఆయన కృపా రక్తము, నా కొరకు కాచబడిన రక్తము. అడుగుదామా? చెప్తారా? రక్తం ఎవరి కొరకు? పాపం చేసింది ఎవరు? కడగబడాల్సింది ఎవరు? దేవుడు ఎవరికి కావాలి? పరలోకం ఎవరికి కావాలి? నూతన శరీరం ఎవరికి కావాలి? వెలుగు శరీరం ఎవరికి కావాలి? విమోచన శరీరం ఎవరికి కావాలి? ఎత్తబడి కృప ఎవరికి కావాలి? శరీర మార్పు ఎవరికి కావాలి? రాకడ ఎవరి కొరకు? దేవుని రాజ్యం ఎవరి కొరకు? పరలోక రాజ్యంలో బంగారు వీధులు ఎవరి కొరకు? పరలోక రాజ్యాల సింహాసనం ఎవరి కొరకు? ఆమేన్. ఇన్ని నా కొరకు అంటే ఇప్పుడు భూమి మీద నేను ఎవరిని? ప్రత్యేకమైన వాడిని. చెప్పను ఒక మాట, ఇంకో మాట చెప్పనా మీకు? నువ్వు ప్రత్యేకమైన దానివి. ఇంకొకసారి చెప్పనా నీకో మాట జ్ఞాపకం చేద్దాం అనుకోండి. రాత్రి నువ్వు ప్రత్యేకమైన వాడి భూమి మీద. ఎంత ప్రత్యేకం! నీ కుటుంబంలో నువ్వు ప్రత్యేకం కాదు, ఊర్లో నువ్వు ప్రత్యేకం కాదు, క్రీస్తుకి నువ్వు ప్రత్యేకం. వినపడలేదు? ఎవరికి ప్రత్యేకం? క్రీస్తుకి నువ్వు ప్రత్యేకమై ఉన్నావు.